నమస్కారం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల 2 రోజుల సమావేశం. ప్రజా సంక్షేమం కోసం కలెక్టర్లు, అధికారులు మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం సూచన. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న BMRDA కమిషనర్ విశ్వనాథ్ దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. రైతులు యూరియా వాడుకను తగ్గించి ఆరోగ్యకరమైన పంట దిగుబడిని సాధించాలని రైతులను సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వచ్చే ఏడాది నుంచి యూరియా తక్కువ వాడే రైతులకు నగదు ప్రోత్సాహం అందిస్తామని వెల్లడి. అర్జీదారులతో కిటకిటలాడిన పార్వతీపురం కలెక్టర్ కార్యాలయాల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. PGRS ద్వారా వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించిన జిల్లా జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్. కలెక్టర్లు, అధికారులు మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, ఆఫీసులో కూర్చొని పేపర్ మీద చూస్తే అంతా చక్కగా ఉంటుంది, సవ్యంగానే కనిపిస్తుంది, క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు గ్రహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ను దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో 5వ బ్లాక్లో సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన 2 రోజుల కలెక్టర్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. తొలి రోజున వివిధ అంశాలపై చర్చించారు. జిల్లాలో ప్రగతి, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించడంతో పాటు కేటగిరీల వారీగా శాఖలపై సీఎం సమీక్షించారు. లాజిస్టిక్స్, ఇన్ఫ్రా, స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ వంటి అంశాలను పరిశీలించారు. సూపర్ 6, P4 అమలు వంటి అంశాల అమలు ఏ విధంగా జరుగుతున్నాయనే అంశాన్ని సీఎస్ కలెక్టర్లకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొత్తగా నియమితులైన కలెక్టర్లకు ప్రజలు, కేబినెట్ తరపున శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్లు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని, దేశానికి ప్రధాని, రాష్ట్రానికి సీఎం తర్వాత జిల్లాకు కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులు అన్నారు. కొంతమంది నిన్న మొన్న చూశాను, మీ రికార్డ్స్ అన్ని యంగ్స్టర్స్వి 2040, 54, 55 కూడా సర్వీస్లో ఉంటారు. కొంతమంది కొత్తగా వచ్చిన IAS ఆఫీసర్స్ అందరూ. నేను ఐఎమ్ థింకింగ్ 2047 అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఒకప్పుడు అమెరికా అంటే భూతం కింద చూసేవాళ్ళం, పెద్ద బ్రదర్ అని. ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం. అది రావడానికి కారణం మీరందరూ గుర్తుపెట్టుకుంటే, మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 75 సంవత్సరాలు అయిపోతుంది, 77 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకొక 22 మైక్ కరెక్ట్గా చూసుకో, ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో. నిన్న మొన్న చూస్తే IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే నేను సీఎంగా ఉన్నా. అవన్నీ చూసినప్పుడు I had a great experience in this country. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుంది, ఎవరు కాపాడలేరు అన్న రోజులు కూడా. అయితే ఈరోజు జరిగే పరిణామాలు చూసిన తర్వాత ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు విజన్ 2020 తయారు చేశాం. దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది 1991 కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు. రిఫార్మ్స్ రాకంటే ముందు మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ 2%, 3%, మ్యాక్సిమం 3.5%. అది ప్రపంచమంతా మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు. ఇది హిందూ గ్రోత్ రేట్.
విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ దంపతులు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కమిషనర్ దంపతులకు దేవస్థానం పర్యవేక్షణ అధికారి కె వెంకటేశ్వరరావు సాదర స్వాగతం పలికారు. ముందుగా వారికి కప్పస్తంభ ఆలింగనం చేశారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు ప్రత్యేక వేద మంత్రాలతో వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి ప్రసాదాలు కమిషనర్ దంపతులకు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో వచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ ఉన్నత అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్లో వచ్చిన సమస్యలను జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలంటూ సంబంధిత శాఖ అధికారులకు అందజేసి ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధికి, ప్రజల మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున జీవీఎంసీకి నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. జీవీఎంసీ పరిధిలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని తెలియజేశారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు మేయర్ శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే జీఎంసీ నుంచి కోరుకున్నారో దానికి అనుకూలంగా అధికారులు కానీ మేము కానీ ప్రజాస్వామ్యంలో పనిచేసే బాధ్యతతో పనిచేయడం జరుగుతుంది. ఒక 4 రోజులు నాకు ఆరోగ్యం బాగోలేక నేను జీఎంసీకి రావడం లేదు. మళ్ళీ ఈ రోజు నుంచి ప్రజాసేవలో భాగంగా కంటిన్యూ చూస్తూ విశాఖపట్నంలో మన వర్షాలకు కానీ డ్రైన్స్ అన్నీ క్లీన్ చేసిన వల్ల ఏ విధమైన కంప్లైంట్స్కి లోబడి ప్రజలు కూడా లేకపోవడం చాలా అదృష్టంగా భావిస్తూ డెంగూల వాటికి కూడా జాగ్రత్తగా బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం ఎంత తీసుకున్నా జీఎంసీ నుంచి ఎంత చేసినా ఎవరైతే ప్రజలు కూడా ఆ నిర్ణయాలకి మీ ఇంటి ముందున శుభ్రంగా ఉంచితే మీ కుటుంబంలో మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ డెంగూని రాకూడదంటే ఆ దానికి బాధ్యత కూడా మీలో కూడా బాధ్యతతో చేయాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ కొబ్బరికాయలో కానీ మీ ముక్కల కుండీల్లో కానీ మీకు ఏవైనా చెత్తలో ఉంటే వాటర్ కానీ దానివల్ల ఈ నెల రోజులు మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకునే బాధ్యతతో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని అందరూ కూడా బాధ్యతతో జీఎంసీ నుంచి అధికారులు కానీ ప్రజలు కానీ బాధ్యతతో వాళ్ళ కుటుంబాలకు ఏ విధంగా డెంగూ వ్యాపించకుండా ఈ సీజనల్ ఫీవర్స్ రాకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటూ ఏమైనా ఉంటే అప్పుడు ఇమీడియట్గా జీఎంసీ అధికారికంగా కంప్లైంట్ పెట్టాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. మాతృభాష పరిరక్షణకే ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షులు పరావస్తు సూరి స్పష్టం చేశారు. తెలుగు భాషా అభిమానులు, సాహితీవేత్తలతో కలిసి నగరంలో తెలుగుదండు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రాథమిక విద్యను తెలుగు భాషలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం సానుకూలంగా లేకపోతే ఉద్యమం చేపడతామన్నారు. ఈ నెల 18 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల సమయంలో అసెంబ్లీ ప్రాంగణం ముందు నిరసన తెలుపుతామన్నారు. వందలాది మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషా అభిమానులు, భాషా ఉద్యమకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి తెలుగుదండు ఆందోళన నిర్వహిస్తుందని సూరి చెప్పారు. తెలుగు భాష సంరక్షణకే తన వైఖరి ఏమిటో ప్రభుత్వం తేటతల్లం చేయాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో వేదుల కామేశ్వర శర్మ, సిహెచ్ చిన్న సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వము ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తెలుగు భాష గురించి, తెలుగు భాష వైభవాన్ని గురించి తీయగా కబుర్లు చెప్తుందే కానీ ఇంతవరకు భాష గురించి రక్షణ చర్యలు చేపట్టడం శూన్యం.
మనం ఇంతకాలము కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి మనం తెలుగుదండు నుంచి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అన్న ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఇంతవరకు చెనకలేదు మనం. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మన లోకేష్ గారు గత ప్రభుత్వ అరాచకాలనే విద్యా విధానంలో, మిగతావి మనకు సంబంధం లేదు, విద్యా విధానంలో గత ప్రభుత్వ అరాచకాలనే కొనసాగిస్తూ మన తెలుగు భాషను, తెలుగు మాధ్యమాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన 7 అంచెల పథకం పెడితే ఈయన 9 అంచెల పథకం, అంటే ఆయనకంటే తగ్గేది లేదు, 2 ఆకులు ఎక్కువ అన్నట్లుగా ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం ఇంకనైనా ప్రశ్నించకపోతే మన తెలుగు భాష భావితరాలకు అందదు. ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఒక ఉద్యమానికి, ప్రజా ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టుకున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన వినతులు సత్వరమే పరిష్కారం కావాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి పనికిరాదని అధికారులకు స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సోమవారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ పి ధర్మచంద్రారెడ్డితో కలిసి జేసీ జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, గృహాల మంజూరు, పింఛన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితర సమస్యలకు పరిష్కారాన్ని కోరుతూ జేసీకి తమ అర్జీలను అందించారు. బాబు జనాలు పొగబెడతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. తగ్గించే ప్రతి కట్టకు 800 నేరుగా రైతుకు అందిస్తామని చెప్పారు. రైతు నష్టపోకూడదు, ప్రజా ఆరోగ్యం బాగుండాలని పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూరియా ఎక్కువ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందన్నారు. దీని వాడకంపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలని స్పష్టం చేశారు. ఏపీలో క్యాన్సర్ టాప్ 5 రోగాల జాబితాలో ఉందని, వాడకం ఇలాగే కొనసాగితే క్యాన్సర్లో నెంబర్ 1కి వెళ్లిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వచ్చే ఏడాది నుంచి యూరియా ఎంతవరకు అవసరమో అంతే వినియోగించాలని కోరారు. యూరియా ఎక్కువ వాడితే ఎక్కువ పంట వస్తుందనుకోవడం సరికాదని రైతులకు హితవు పలికారు. ఈ క్రాప్ ఈజ్ ఎ మస్ట్. ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలన్నా ముందుగానే డిసైడ్ చేసి, ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ సర్వీస్. అక్కడి నుంచి ఆధార్ అథెంటికేషన్తో అందరికి ప్రొవైడ్ చేస్తాం. అవసరం డోర్ డెలివరీ చేద్దాం, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. మీకు ఇవి ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు. దే విల్ కోఆర్డినేట్, విల్ గివ్ ఇట్ యూ. మీరు ఆన్లైన్లో పెట్టండి. ఎట్లయితే ఈరోజు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ ఎట్లా చేస్తున్నామో సేమ్ థింగ్ సిస్టమేటిక్గా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఇది కూడా ఈ సంవత్సరం నుంచి మీరు చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంకొకసారి ఇది వినడానికి వీలు లేదు. రెండోది సాయిల్ హెల్త్. మీరు సాయిల్ హెల్త్ది మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ముందు సాయిల్ హెల్త్ సెటిలైట్ కూడా ఉపయోగించండి. ఆ స్టార్టప్ కంపెనీ ఉంది, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. వాళ్ళు రమ్మంటాం. సాయిల్ హెల్త్ కూడా టెస్ట్ చేసి డ్రై టెస్టింగ్ కూడా, వాటి కాల్ కెమిస్ట్రీ సార్, డ్రై కెమిస్ట్రీ కూడా చేపించి ఏ పొలానికి ఎంత మైక్రో న్యూట్రియంట్ సప్లై చేయాలో చేద్దాం. అక్కడి నుంచి ఎంత కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనో అంతవరకే ఇద్దాం. సో దట్ ప్రొడక్టివిటీ మానిటర్ చేద్దాం. ఇంకా ఏ రైతుకు కూడా హైయెస్ట్ ప్రొడక్టివిటీ రావాలి, సీజనాలిటీ ఉండాలి. ఆ యాంగిల్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇక్కడ అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ కూడా డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి మీరు కొంచెం దాన్ని కూడా ఎక్సర్సైజ్ని గట్టిగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. పెస్టిసైడ్స్ కన్జంప్షన్ కూడా తగ్గించాలి. అన్నెసరీగా అవర్ పీపుల్ ఆర్ యూజింగ్ మోర్ పెస్టిసైడ్స్.
ఇవన్నీ దీనివల్ల ఇటీవల కాలంలో మిరప చైనాకి వెళ్తే తిరిగి పంపించారు కన్సైన్మెంట్స్. 1-2 సార్లు అక్వా ప్రోడక్ట్ పంపిస్తే దే రిఫ్యూజ్డ్ టు టేక్. అదే సమయంలో మొన్న యూరోప్ అంతా కూడా చూస్తూ ఉంటే మన దగ్గర నుంచి పోయిన ప్రొడ్యూస్కి ధరలు తగ్గించేస్తుంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం నిరసన తెలిపింది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సంఘం నేతలు నిరసన తెలిపి ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. సంఘం విశాఖ జిల్లా కమిటీ నాయకులు వెంకటరమణ, ఈశ్వర్రావులు మీడియాతో మాట్లాడుతూ రజకులకు సామాజిక భద్రతా చట్టం చేయాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన రజకులకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 250 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని, జీవో నంబర్ 27 ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. లాండ్రీలకు సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు లేదా పక్కా గృహాలను అర్హులైన పేద రజకులకు కేటాయించాలన్నారు. అనేక రజక కాలనీలో దోబీఘాట్ లేక రజకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం చొరవ చూపి దోబీఘాట్లను నిర్మించి రజకులకు ఉపాధి దెబ్బతినకుండా చూడాలన్నారు. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న దోబీఘాట్లను ప్రభుత్వం పునర్నిర్మించాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు విశాఖ జిల్లాలో రజక వృత్తిదారులు గాంధీ విగ్రహం వద్ద దీక్షా కార్యక్రమం చేస్తున్నారు. ఈ నిరసన దీక్షా కార్యక్రమం మరి ఏవైతే రజక వృత్తిదారులకు ఈ నగరంలో రజక వృత్తిదారులకు సమస్యలు ఉన్నవో ఒక్క సమస్య కూడా అధికారుల దృష్టికి కానీ పాలకుల దృష్టికి కానీ తీసుకెళ్ళిన పరిష్కారం కానందున ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం రజకులంతా చేస్తూ ఉన్నారు. అయితే రజక వృత్తిదారులు ఈ నగరంలో గ్రామాల నుంచి వలస వచ్చి అపార్ట్మెంట్ల వద్ద, దోబిఘాట్ ప్రాంతాల్లో, చెరువు ప్రాంతాల్లో, కాలువల వద్ద నివాసాలు ఉంటున్నారు. వీరు ఉండడానికి పక్కా ఇల్లు లేవు, నివసించడానికి, వృత్తి చేయడానికి దోబిఘాట్లు లేవు, రకరకాలుగా ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారు. అయినా వీరు సమస్యలు ఎవరు కూడా పట్టించుకోలేదు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఎన్నికల ముందు రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కారం చేస్తాను, మీ సమస్యలు నేను వచ్చినట్లయితే దోబిఘాట్లు నిర్మిస్తాను, 50 సంవత్సరాల వయసు పడిపోయిన వారికి పెన్షన్ మంజూరు చేస్తాను, అలాగే నిరుపయోగమైన దోబిఘాట్లు అన్నీ కూడా రిపేర్లు చేయించి ఉపయోగంలోకి తీసుకొస్తాను, జీవో నంబర్ 27 ప్రకారంగా మీ దోబీ పోస్టులు అన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి దోబీ పోస్టులు రజకుల్లో ఉన్న నిరుద్యోగులకి భర్తీ చేస్తాను అన్నటువంటి అనేకమైన వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రజక వృత్తిదారుల సమస్యల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా నిర్లక్ష్యం చేస్తుంది. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము అడుగుతున్నాం, రజక వృత్తిదారులు అంటే ఇంత చులకన, రజకుడు లేనిదే ఈరోజు నీవు తెల్లగా ఉన్నావా, ఆరోగ్యం పరిరక్షణ కాపాడే రజక వృత్తిదారుని మర్చిపోతే ఈరోజు డాక్టర్ చేయలేనటువంటి సేవలు కూడా రజక వృత్తిదారుడు సమాజానికి అందిస్తున్నాడు. అటువంటి సేవల్ని వినియోగించుకొని రజకుల్ని మరి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పాలకులు ఏమన్నాలో ఏమి అర్థం చేసుకోవాలన్నటువంటిది మేము అనుకుంటున్నాం. విశాఖలో హీరోయిన్ సంయుక్త మీనన్ సందడి చేశారు. ఈ సందర్భంగా హెల్త్ కేర్ సంస్థ కలర్స్ హెల్త్ కేర్ సంస్థ రామ్నగర్లో ఏర్పాటు చేసిన కలర్స్ హెల్త్ కేర్ 2.0ను హీరోయిన్ సంయుక్త మీనన్ ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన సౌకర్యాలను ఆమె పరిశీలించి నిర్వాహకుల ప్రయత్నాలను అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్ సంయుక్త మీనన్ మాట్లాడుతూ ఆకర్షణీయ నగరం విశాఖపట్నంలో ప్రజలకు అందం, ఆరోగ్యం అందించేందుకు కలర్స్ హెల్త్ కేర్ 2.0ను తద్వారా పరిచయం చేయడం శుభపరిణామం అన్నారు. విశాఖ అంటే తనకెంతో అభిమానమన్నారు. గతంలో ఇక్కడ షూటింగులు చేశామని గుర్తు చేసుకున్నారు. కలర్స్ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూనా మాట్లాడుతూ 2004లో ప్రారంభమైన కలర్స్ హెల్త్ కేర్ ఇప్పటి వరకు వేలాది మంది కస్టమర్లకు సేవలు అందించిందన్నారు. దేశవ్యాప్తంగా విస్తరణలో భాగంగా విశాఖపట్నంలో బ్రాంచ్ను ప్రారంభించామని చెప్పారు. Have conveyed here, so happy to be here. On behalf of our managing director, Mr. Vijay Krishna, I would like to get a big applause for Mr. Vijay sir, the one and only person who has lost 50 kilos in Colours, tried all the ancient technologies,
updated technologies, everybody with him. He was 128 kilos when he started Colors with 11 employees. Right now he is 78 kilos with 2,500 employees. The one and only slimming concern with whole employees. ఎన్నో ఆటుపోట్లు అండ్ డిజిటలైజేషన్ లేనప్పుడు అంటే ఇప్పుడు ఇంటర్నెట్ రాకముందు ఇన్కమింగ్ కాల్ ₹3 పే చేసేటప్పుడు కూడా ఇదే వైజాగ్లో సిటీ కేబుల్లో స్టార్ట్ చేసామండి క్యాంపెయిన్. అక్కడ స్టార్ట్ అయింది. ఈరోజు 4 స్టేట్లు, 5వ స్టేట్ మహారాష్ట్రలో కూడా మనకు చిన్న క్లినిక్ ఒకటి స్టార్ట్ చేసాం. సో ఖచ్చితంగా ఇంకొక 3 సంవత్సరాల్లో ఒక తెలుగు క్లినిక్ వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన ఒక క్లినిక్ పాన్ ఇండియా బ్రాండ్ అయ్యి 100% మీ అందరిది మన కలర్స్ అని చెప్పించుకుంటుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ప్రస్తావన ఇక్కడ దాకా రావడానికి కారణమైన శ్రీ విజయకృష్ణ గారు, ఆయన కరెంట్లీ హీ నాట్ అవైలబుల్ హియర్, బట్ అదర్వైజ్ హీ వుడ్ లవ్ టు అడ్రస్ ద ప్రెస్ అండ్ మీడియా. దాని ముందు మేము హైదరాబాద్లో ఉన్నాము. అండ్ ఫస్ట్ టైం వీ హ్యావ్ కమ్ అప్ ఇన్ 2009 వైజాగ్లో స్టార్ట్ చేసాము. అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి. ఎవ్రీ 2-3 years కి టెక్నాలజీ మారుతా ఉంది. ఎవ్రీ 2-3 years కి న్యూ మిషనరీ మెడిసిన్స్ ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ అప్. కాంపిటీషన్ ఈస్ గ్రోయింగ్. సో ఇదన్నీ కూడా తట్టుకొని నాకు ఎప్పుడు వెనకాల ఉంచాలి, మీరు చేయండి, మీ కొత్త టెక్నాలజీ నేను ఇస్తాను, మీ ధైర్యం నేను ఇస్తాను అనుకుంటే మా ఎండి విజయకృష్ణ గారు మా అందరినీ ముందుకు పంపించి 21 years ఆఫ్ కలర్ సక్సెస్ కి ఆయన కారణమయ్యారు. ఆయనకి పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫిట్నెస్ అంటే ఏంటి చెప్పండి, మీ నిర్వచనం ఏంటి? అంతకంటే దానికి ఒక నిర్వచనం ఉంటుంది. ఫిట్నెస్ అంటే దానికి నిర్వచనం లేదు. ఫిట్నెస్ అంటే ఫిట్నెస్. ఫిట్నెస్ ని నేను హెల్త్ తో కంపేర్ చేస్తాను. మేక్ యువర్ సెల్ఫ్ వెరీ హెల్తీ. బికాస్ ఓకే, దీనికి ఒక 5 years 6 years ముందు నేను ఇండస్ట్రీలో స్టార్ట్ చేసినప్పుడు ఈ హెల్త్ గురించి ఏం తెలియకుండా బాడీలో ఎంత మసిల్ స్ట్రెంగ్త్ ఉండాలి, లేకపోతే ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ ఉండాలి, ఇవేం ఇన్ఫర్మేషన్ లేదు అప్పుడు. సో ఏదోటి చేసి ఏదో టైట్ డైట్ చేసి నా బాడీని స్పాయిల్, ఒక ఫ్యూచర్ హెల్త్ గురించి ఆలోచించకుండా అప్పుడు ఓకే ఏదో వెయిట్ తగ్గాలి అనేది దట్ వాస్ ద కాన్సెప్ట్. అప్పుడు నాకు తెలియదు హెల్తీ బాడీ అంటే గుడ్ మసిల్ షుడ్ బి దేర్ అండ్ లెస్ ఫ్యాట్ పర్సెంటేజ్ అండ్ దెన్ మీ బ్రీతింగ్ ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసు. బికాస్ సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్ అవన్నీ. మహ్మద్ ప్రవక్త 1500వ జన్మదిన సందర్భంగా ముస్లిం సంఘాలు మిలాద్ ఉన్నబిని పండుగలా జరుపుకుంటున్నాయి. అందులో భాగంగా ముస్తాఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అరులావ డ్రైవర్స్ కాలనీలో మస్తాన్ జ్యువెలరీ సహకారంతో సేవా కార్యక్రమం నిర్వహించింది. స్థానిక పేద విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశారు. వారికి మధ్యాహ్న భోజనం కూడా అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణబాబు తనయుడు ప్రతాప్ రుద్ర, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్లు పాల్గొన్నారు. ముస్తాఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్టు మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే కాళేశా తెలిపారు. కేటీఎం డ్యూక్ 160 మోడరన్ బైక్ మార్కెట్లో అడుగుపెట్టింది. విశాఖ సాగర తీరాన వేలాది మంది యువత సమక్షంలో వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్ ఈ బైక్ను ఆవిష్కరించారు. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ బైక్ లాంచింగ్ మెగా ఈవెంట్లో కైరోస్ రాక్ బ్రాండ్ అందరినీ అలరించింది. యాంకర్ హారిక వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మెంటలిస్ట్ సుదర్శన్ చేసిన ప్రదర్శన అందరినీ అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ప్రభు కిషోర్ మాట్లాడుతూ విశాఖ యువతకు దసరా కానుకగా ఈ కేటీఎం డ్యూక్ 160 బైక్ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ మోడరన్ బైక్ను ఎంత స్టైలిష్గా నడుపుతున్నామో అంతే భద్రతా ప్రమాణాలను పాటించడం ముఖ్యమని యువతకు సూచించారు. 30 ఏళ్లుగా వాహన చోదకుల ఆదర అభిమానాలతో ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న వరుణ్ మోటార్స్ దినదిన ప్రవర్తమానంగా వెలుగొందుతుందని అన్నారు. అనంతరం కేటీఎం ప్రో బైక్ సౌత్ సేల్స్ హెడ్ కార్తిక్ మాట్లాడుతూ డ్యూక్ బైక్ మునుపటి మాదిరిగానే ఈ మోడల్ కూడా అత్యంత ఆదరణ పొందుతూనే ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా మిస్ క్వీన్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ విన్నర్ పూజితతో పాటు పలువురు మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో అందరినీ అలంకరించింది.
ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ రేస్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత దాడి రవికుమార్ సారథ్యంలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో ప్రో బైక్స్ ఆంధ్ర రీజనల్ హెడ్ హరీష్, వరుణ్ బజాజ్ సీఈఓ అడారి శ్రీనివాస్, కేటీఎం షోరూంల నార్త్ ఆంధ్ర జీఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు. వైజాగ్లో వరుణ్ బీచ్లో విత్ అవర్ మోస్ట్ బిగ్గెస్ట్ అండ్ ట్రస్టెడ్ పార్ట్నర్ వరుణ్ మోటార్స్తో డ్యూక్ 160 అనే మా కొత్త ఆఫరింగ్ లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ది ప్రోడక్ట్ విచ్ వీ హ్యావ్ బీన్ యాంటిసిపేటింగ్ ఫర్ ఇండియా సిన్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 5 years. అండ్ ఇది దసరా కానుకగా ఇక్కడికి ఇవ్వాలనుకోవడం అండ్ ఆ టైంకి రావడం, దట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ హార్టనింగ్ ఫర్ అస్. And it's very gracious for us to have, you know, our partners and everybody with us. And also lovely to see Vizag people, lovely to the fans of KTM around. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా నగర పర్యటనలో విశాఖ స్టీల్ ప్లాంట్ను గురించి ప్రస్తావించకపోవడం నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్ధ ప్రయత్నానికి యత్నించారు. పోలీసులు రంగప్రవేశం చేసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇకనైనా మోడీ సర్కార్ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గౌరవించి ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు సెంట్రల్ మినిస్టర్ బీజేపీ నడ్డా గారు పర్యటించారు. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పర్యటిస్తూ ఉన్నారు? ఉత్తరాంధ్రలో సెంటిమెంట్గా త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కునే కార్పొరేట్ కంపెనీలు మీరు అమ్మేసి ఈరోజు ప్రజల గుండెల్లో నరేంద్ర మోడీ ఉన్నారని చెప్తారా? కాదు, ప్రజల గుండెల మీద తన్నిందే నరేంద్ర మోడీ గారని చెప్పేసి మేము అఖిల భారతీయ యువజన సమితి స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖ ఉక్కే కాదు, ఈ దేశంలో ప్రభుత్వ రంగాన్ని సంస్థలను ప్రైవేటు పరం చేస్తే ఈరోజు భారతదేశం ముందుకెళ్తుందని చెప్తా ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే నేను వచ్చారు కానీ కనీసం విశాఖ ఉక్కు మీద ఒక ప్రకటన లేదు, పోలవరం ప్రాజెక్టు మీద లేదు, ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ సంబంధించి ప్రకటన లేదు. పైగా ఈరోజు రాష్ట్రంపై అనేక అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీరు అబద్ధాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు సిగ్గుండుంటే విశాఖ ఉక్కును ప్రైవేటుగానే వెనక్కి తీసుకోవాలి. విభజన చట్టంలో పార్లమెంటు సాక్షిగా చట్టం చేసినట్టు విభజన హామీలు కూడా అమలు చేయాలని నిరసిస్తూ ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం ద్వారా ఆందోళన కార్యక్రమం చేపట్టాం. ఈరోజు బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలకు వస్తూ ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాని ఏ అభివృద్ధి చేశారని చెప్పేసి విశాఖపట్నం మీరు వచ్చి బహిరంగ సభలు పెడతా ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈరోజు పూర్తిగా పేద ప్రజలందరినీ కూడా ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా మోసం చేస్తూ ఉంది. అందులో భాగంగానే విశాఖపట్నం లాంటి స్టీల్ ప్లాంట్ నమ్మినా సరే ఎటువంటి మాట్లాడే పరిస్థితి లేదు. 32 మంది ప్రాణత్యాగం చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ని మీరు అమ్మేస్తారా? ఎటువంటి నిర్మాణం లేదు. అందుకే నక్కపల్లి ఉన్నటువంటి బెట్టూరు స్టీల్ ప్లాంట్కి క్యాపిటల్ మైన్స్ కావాలని చెప్పేసి కేంద్ర కాలు పట్టుకుంటా ఉన్నారు తప్ప 32 మంది ప్రాణత్యాగం విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాలని మీరు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఎన్ఎఫ్డబ్ల్యూగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అందరికీ కూడా ప్రజలు నమ్మే విధంగా హామీ ఇవ్వాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉత్తరాంధ్ర ప్రజలకి అన్యాయం చేయము, మేము అంతా మంచి చేస్తామని ఈరోజు చెప్పడం జరిగింది. ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది, ఇప్పటికి చెప్తానే ఉన్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. వన్ టౌన్ పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై కుల వివక్ష పోరాట సమితి విరుచుకుపడింది. ఎల్ఐసి కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద సమితి ఆధ్వర్యంలో బాధితులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కుల వివక్ష పోరాట సమితి నాయకుడు వై రాజు మాట్లాడుతూ కులం పేరుతో దూషించి దాడి చేసిన వారిపై బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. 17 రోజులు గడిచిన వన్ టౌన్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బాధితులకు న్యాయం చేయడం లేదన్నారు. బాధితుల ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని వన్ టౌన్ పోలీసులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని వైరాజు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలు చేసిన ఫిర్యాదులను వన్ టౌన్ పోలీసులు బుట్టదాఖలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని విమర్శించారు. బాధితులకు న్యాయం చేయకుంటే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని వైరాజు వన్ టౌన్ పోలీసులను హెచ్చరించారు. గోండాల్ని వదిలేసి ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళని వేధించడానికి దుర్మార్గమైన చర్యలకి వన్ టౌన్ పోలీసు వారు పాల్పడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. పోలీసులు మేము మీ స్నేహితులం, మీకు రక్షణ కల్పిస్తామని పెద్ద పెద్ద కబుర్లు చెప్పే పోలీస్ డిపార్ట్మెంట్ వన్ టౌన్ పోలీసు వారు ఈ రకంగా 17 రోజులు బాధితులు ఫిర్యాదు ఇచ్చి 17 రోజులు గడిచినప్పుడు కూడా
17 రోజుల నుంచి తన చుట్టూ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు తప్ప బాధితులకి ఎటువంటి న్యాయం చేయట్లేదు. తిరిగి ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ మీద కౌంటర్ కంప్లైంట్ పెట్టి వాళ్ళని భేదించడానికి సిద్ధమవుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. నగ్నంగా రోడ్డు మీద తిరుగుతున్న వ్యక్తిని ఇంకా ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. బహిరంగంగా కనబడుతుంది. ఆ వీడియో కూడా ఇక్కడ ఉంది. బహిరంగంగా మహిళల ముందు నిలబడి నానా బూతులు తిట్టి వాళ్ళు అవమానించిన వ్యక్తిని వదిలేసి వీళ్ళ మీద ఈ కేసు పెడతాం ఆ కేసు పెడతాం మీరు ఎంక్వైరీ చేయాలని చెప్తున్నారు. బహిరంగంగా బట్టలు వడితీసి తిరుగుతున్న వ్యక్తి మీద ఇంకేం ఎంక్వైరీ చేస్తారు మరి 1 టౌన్ సిఐ గారు మేము అడుగుతున్నాం. అది పూర్తిగా వీడియోలో కూడా కనబడుతుంది. దాన్ని వదిలేసి వేధింపడానికి వాళ్ళకి ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేసి రకంగా వేధించడం సరైనది కాదు. పోలీసులు తన పక్షపాత వైఖరి వినాడాలి. వీడిస్టల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల 2 రోజుల సమావేశం. ప్రజా సంక్షేమం కోసం కలెక్టర్లు, అధికారులు మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం సూచన. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న BMRDA కమిషనర్ విశ్వనాథ్ దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. రైతులు యూరియా వాడుకను తగ్గించి ఆరోగ్యకరమైన పంట దిగుబడిని సాగించాలని రైతులను సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వచ్చే ఏడాది నుంచి యూరియా తక్కువ వాడే రైతులకు నగదు ప్రోత్సాహం అందిస్తామని వెల్లడి. అర్జీదారులతో కిటకిటలాడిన పార్వతీపురం కలెక్టర్ కార్యాలయాల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. PGRS ద్వారా వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించిన జిల్లా జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.